హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు క్రేజీ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ ఛానల్కి. సో ఇది వచ్చేసి ప్రగతి నగర్ ఏరియాలో ఉన్న హెచ్ఎండిఏ అప్రూవ్డ్ రెడీ టు మూవ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి 300 స్క్వేర్ యార్డ్లో 5 ఫ్లోర్స్తో 1 బ్లాక్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఇందులో 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ ప్లానింగ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రాజెక్ట్ ముందుండే 40 ఫీట్ రోడ్ అండి. ఈ రోడ్డు కూడా మనకు డెడ్ ఎండ్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే కంప్లీట్గా కనెక్టివిటీ రోడ్ అనేది ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది. సో ప్రగతి నగర్ మెయిన్ రోడ్ దగ్గర నుంచి ప్రాజెక్టు దగ్గరికి ఒక 500 మీటర్స్ లోపలికి అనేది ఉంటుందండి. ఒకటే రోడ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఇది గేట్స్ అనమాట. 2 గేట్స్ ఉంటాయండి, ఎంట్రీ గేట్ అండ్ ఎగ్జిట్ గేట్ లెక్క. అండ్ మనకి కాంపౌండ్ వాళ్ళ దగ్గర అంతా కూడా గ్రీనరీ అనేది మొత్తం కంప్లీట్గా అంతా చేసేసారు. అండ్ మొత్తం మనకి ఇంకోటి ఏంటంటే కార్ పార్కింగ్ ఏరియాలో కూడా పైన అంతా కూడా ఫాల్ సీలింగ్ చేస్తున్నారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ సైడ్ ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్ అనమాట కంప్లీట్గా. అండ్ ఈ స్పేస్ వచ్చేసి ఇదంతా కూడా సెక్యూరిటీ క్యాబిన్ అండి. మొత్తం సీసీ కెమెరాలు అన్నీ కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా మనకు కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి మనకు అరౌండ్ ఒక 12 ఫీట్ దాకా సెట్ బ్యాక్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి సిట్అవుట్ ఏరియాలో కూడా ప్లాన్ చేశారు. సో కార్ పార్కింగ్ ఏరియా అంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ఇంకా చూస్తున్నారు కదా, కాంపౌండ్ వాళ్ళ దగ్గర అంతా టోటల్గా గ్రీనరీ అంతా ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ కంప్లీట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదంతా కూడా ప్లే ఏరియా లాగా ప్లానింగ్ ఉందండి, సిట్అవుట్స్ లాగా. ఇంకా థింగ్స్ అయితే ఇవ్వలేదు, అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేస్తారు. ప్లే ఏరియా చిన్నపిల్లలు ఆడుకునేది. సో చూస్తున్నారు కదా, లోకాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ మంచి స్పేషియస్గా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెప్స్ ఏరియా. అండ్ అక్కడ మనకు కంప్లీట్గా 2 స్టెప్స్ ఏరియాస్ ఉంటాయి, 2 లిఫ్ట్ ఏరియాస్ ఉంటాయండి ప్రాజెక్ట్ మొత్తంలో మనకి. అండ్ ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్ అన్నమాట. ఇది మనకి ఇది మొత్తం సరౌండింగ్ ఇలా, అది వచ్చేసేమో మనకి ఇది పవర్ బ్యాకప్ అండి. సో ఇది ఉంటుంది మనకి ఇక్కడ నుంచి. అండ్ ఇది వచ్చేసి టోటల్గా మనకు కారిడార్ అండి. సో కారిడార్ వచ్చేసి మనకు 8 ఫీట్ ఉంటుందండి. అండ్ ఈ ఫ్లాట్కి మధ్య వచ్చిన సెట్ బ్యాక్ వచ్చేసి ఇది 6 ఫీట్ ఉంటుందన్నమాట ఇది. సో చూస్తున్నారు కదా, ఇది వెంటిలేషన్ కోసం అనేది మనకు ఈ సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. అండ్ మన కారిడార్ ఏమో 8 ఫీట్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే ఒక 10 ఫ్యామిలీస్ వరకు ఆల్రెడీ ఇందులో వచ్చేసారండి తీసుకున్న వాళ్ళు. మిగిలిన వాటిలో కొన్నిట్లో ఇంటీరియర్ కూడా జరుగుతుంది. సో కంప్లీట్గా లిఫ్ట్ ఏరియా అనేది ఇలా ఉంటుంది మనకి. సో ప్రాజెక్ట్ మాత్రం చాలా వెంటిలేషన్ తోటి చాలా నీట్గా ఉంటుందండి. సో ఇది వచ్చేసి 1550 వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అండి. సో ప్రజెంట్ వచ్చేసి ఈ ఫ్లాట్ మనకి ఫస్ట్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ అండ్ 5th ఫ్లోర్లో అవైలబుల్ ఉంది. సో ఇది వచ్చేసి మనకు రోడ్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. సో ఇక్కడ నుంచి కనెక్టివిటీ రోడ్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి. అండ్ కారిడార్ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి వెళ్ళిపోదాం. సో ఇదంతా కంప్లీట్గా లివింగ్ ఏరియా మంచి స్పేషియస్గా వచ్చింది. చూస్తున్నారు కదా, ఒకటి విండో కూడా వచ్చింది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకో విండో వచ్చింది. కంప్లీట్గా మనకి లివింగ్ ఏరియా నుంచి 2 విండోస్ వచ్చాయి. సో చూస్తున్నారు కదా, టోటల్ ఫినిషింగ్ అంతా ఇలా ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ ఇలా వచ్చేసినట్టయితే ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు యూటిలిటీ. సో యూటిలిటీ అనేది చాలా స్పేషియస్గా వచ్చింది, చూస్తున్నారు కదా. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. సో కామన్ వాష్రూమ్ కూడా యూటిలిటీ పక్కన వచ్చింది. ఇది వచ్చేసి సెట్ బ్యాక్ మనకు. ఇది అరౌండ్ మనకు ఒక 8 ఫీట్ దాకా ఉంటుంది సెట్ బ్యాక్ అనేది. ఇది కూడా మనకి ఏంటంటే ఫ్రెంచ్ డోర్ లాగా ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్. సో కిచెన్ చూస్తున్నారు కదా, కిచెన్ ప్లేస్మెంట్ కూడా ఇచ్చేసారు. సో మంచి వెంటిలేషన్ ఉంటుంది. సో కంప్లీట్గా కిచెన్ అది ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజ గది కిచెన్ పక్కనే. సో పూజ గదిలో కూడా ఆల్మోస్ట్ ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది రోడ్ ఫేసింగ్లో వచ్చింది మనకి ఇటు సైడు. సో కంప్లీట్గా ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు డ్రెస్సింగ్ ఏరియా ఇలా ఇచ్చారు స్పేస్ అనేది. అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. సో వాష్రూమ్ అనేది ఇలా ఉంటుంది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉందండి, లైటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇది వచ్చేసి ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్. లివింగ్ ఏరియా పక్కన వస్తుంది. సో మాస్టర్ బెడ్రూమ్ కొంచెం పెద్దగా ఉంది, ఒకటి విండో ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ అనమాట. సో వాష్రూమ్ అనేది ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకి పూజా గది పక్కన వచ్చేసి ఇది గెస్ట్ బెడ్రూమ్. సో గెస్ట్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది, ఫుల్ వెంటిలేషన్ ఉంది, రోడ్ ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాల్కనీ మనకు. సో బాల్కనీ అనేది ఇలా ఉంది. సో గ్లాస్ ఫిట్టింగ్తో ఇచ్చారు మనకు బాల్కనీ వ్యూ అనేది. సో చూసారు కదా, ఇది వచ్చేసి 1550 SFT వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అండి. సో ప్రజెంట్ ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఫస్ట్, థర్డ్ అండ్ 5th ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్ ఉంది. సో మిగిలిన అన్ని ఫ్లోర్లలో కూడా సోల్డ్ అవుట్ అయిపోయి ఇంటీరియర్ జరుగుతుంది.